హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ రిషి. గైస్, మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఇందులో నా యొక్క షార్ట్ నోట్స్, నేను ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ చాలా విషయాలు కూడా నేను ఇందులో డిస్కస్ చేయబోతున్నాను. గైస్, అయితే ఇక్కడ చూడండి, మన ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఎలాంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ ఉన్నా అండ్ జెన్యున్గా మీకు కావాలంటే 100%గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ నాకు సపోర్ట్ కోసం వీడియోని లైక్ అయితే చేయండి. అయితే మనకు రాబోతున్నటువంటి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పేపర్ ఆర్టికల్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాటిని చెప్పాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ విషయం ఏంటంటే, అందులో ఉన్న మ్యాటర్ గురించి అయితే నేను డిస్కస్ చేయను, ఎందుకంటే అది నాకు ఆల్రెడీ తెలిసినటువంటి మ్యాటర్. మన గతంలో కూడా నేను ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటూనే వస్తున్నటువంటి విషయము. అండ్ గైస్, ఇక్కడ మనకి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ 12,000కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎస్ఐపిసివి ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాల వేకెన్సీస్ అవి. సో సపరేట్ ఓన్లీ కానిస్టేబుల్సే కాదు. అయితే ఈ 12,000కి సంబంధించి మాత్రమే ఉన్నాయా, ఇంకా ఆ 12,000కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా? ఇంకా చాలామందికి లేని క్లారిటీ ఏంటంటే, ఇక్కడ 12,000కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ కాదు. అక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, అది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే, 12,000కి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ లిస్ట్ అవుట్ చేశారు, ఏదైతే అంచనా ఉందో అది. కానీ దీని వెనకాల మనకు ఇంకా ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఎంత అప్రూవల్ ఇవ్వాలి, దానికి ఆర్థిక శాఖ ఏమంటుందో తెలీదు. అప్పుడు మనకు ఒక ఫిగర్ అనేది అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే, ఇదే పేపర్ స్టేట్మెంట్ చూసుకుంటే మొన్న రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాక్ వరకు కూడా మనకు 10,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ అని వచ్చింది. ఇప్పుడు 12,000 నోటిఫికేషన్ అని వస్తుంది, రేపు 15,000 నోటిఫికేషన్ అని కూడా వస్తుంది. కానీ అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో మనకు మోస్ట్లీగా డెడ్లీగా మనకు 10,000 వరకు, 8 నుంచి 10,000 వరకు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కలిపి మనకు రాబోతున్నాయి. సో ఒక 10,000కు ఒక 500, 1000 అటు ఇటు, లేదా మనకు 9,000 చేంజ్ అయినా మనకు నోటిఫికేషన్ ఉంటుంది 100%గా. అయితే ఇది దీనికి సంబంధించి 12,000కి సంబంధించినటువంటి దాని ప్రస్తుత పరిస్థితి ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది అంటే, ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విషయంలో ఇంకా మనకు ఖాళీల సేకరణ ఒకటే జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను టోటల్ వేకెన్సీస్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అవుట్ కూడా నేను గతంలో వీడియో చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఆర్టికల్ రావడానికి గల కారణం ఏంటంటే, మనకు పదవి విరమణ రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వేకెన్సీస్ ఎక్కువ పెరుగుతున్నాయని హైప్ వస్తుంది, కానీ మనకు అంత పెరిగిన వేకెన్సీస్కి తగ్గట్టుగా నోటిఫికేషన్లో ఉండదు ఫిగరు. అది నువ్వు గుర్తుపెట్టుకొని, మనకు మ్యాక్సిమము మీరు షార్ట్లీగా నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఫిగర్ అనేది వేకెన్సీస్ లిస్ట్ షార్ట్గానే వస్తుంది అనే కాన్సెప్ట్లోనే మీరు చదవండి, ఓకేనా? అదనమాట మ్యాటర్. సో ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, మనకు నోటిఫికేషన్ రావడం అనేది పక్కా. బట్ మనకు వచ్చినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ యొక్క మేలో మనకు నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి ఒక నడుస్తుంది టాక్. బట్ అదేం కాదు, మనకు ఎగ్జాక్ట్గా మనకు June 2 రోజు పక్కాగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద మనకు స్టేట్మెంట్ అయితే వస్తుంది. సో ఆ రోజు ఇంకా చాలా క్లారిటీ అయితే రాబోతుంది అనేది మనకు అక్కడ తెలుస్తున్నటువంటి విషయము. అండ్ ఇప్పటికైతే మనకు ఈ వేకెన్సీస్ విషయంలోనే ఈ యొక్క వేకెన్సీస్ ఎస్ఐ పీసీకి సంబంధించిన వేకెన్సీస్ లిస్టే తీసుకుంటున్నారు. అండ్ మనకు మీకు మొన్న రీసెంట్గా చెప్పినట్టుగా ఎస్ఆర్సిపిఎల్కి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ కూడా వెళ్ళింది, గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫైల్ బట్టి సార్ దగ్గర ఉంది. అండ్ ఎస్ఐపిసి లిస్ట్ అవుట్ కూడా బట్టి సార్ దగ్గర ఉంది. ఇది మీకు ఆల్రెడీ కూడా నేను మొన్న లాస్ట్ తమ్ముడు నేను కలిసి వీడియో చేసిన విషయంలో కూడా తమ్ముడు మనకు అప్డేట్ ఇచ్చాడు. అంటే ఏది మనకు ఎస్ఐపిసి నోటిఫికేషన్, అదేవిధంగా ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటిది అండ్ ఎస్ఆర్సిపిఎల్కి సంబంధించినటువంటిది, ఇదంతా కూడా బట్టి సార్ ఓఎస్డి దగ్గర ఉండడం జరిగింది. ఓఎస్డి సార్ అంటే మనకి ఇక్కడ ఒక ఐఏఎస్ ర్యాంకు. సో ఆయన మనకు ఆ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా కూడా మంత్రి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఫైల్స్ అన్నిటి కూడా తనే చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ అన్నట్టు ఆయన, ఓకేనా? డ్యూటీ ఆన్ డ్యూటీ స్పెషల్ ఆఫీసర్ అయినా కాబట్టి మనకు ఆయన చూసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మేజర్ ఫైల్స్ అన్నీ కూడా సార్ దగ్గరనే ఉన్నాయి. సో మోస్ట్లీ
ఇక్కడ మనకు ఫైల్కి సంబంధించి ఒకటి అయితే ఇంకా అప్డేట్ రాలేదు. సో ఆ ఫైల్ లేదని ఒక ఇన్ఫర్మేషన్, బట్ ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మనకు ఈ అంత ఫైల్ కూడా మనకు సార్ దగ్గర ఉంది. అయితే ఇక్కడ ఆర్థిక శాఖ అక్కడ సార్ దగ్గర ఉన్న ఫైల్ ఆర్థిక శాఖ ఆమోదం పొందుతుందంటే అది కాదు మ్యాటర్ అక్కడ మళ్ళీ. సో వీళ్ళు ఒక లిస్ట్ ఎక్కడైతే ఆర్థిక శాఖ ఆమోదము ఎంత ఫైనాన్షియల్ ఇవ్వవచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఫైల్ ఓఎస్డి దగ్గర ఉన్నటువంటిది అప్పుడు మంత్రికి దాన్ని వివరించడం జరుగుతుంది. సో దాని తర్వాత అఫీషియల్గా మనకు ఒక జీవో రూపంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వస్తుంది. అంటే ఫైనల్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది మెయిన్గా అంటే మనకు ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి ఆ ఫైల్ అప్రూవల్ అయిన తర్వాత ఓఎస్డి సార్ దగ్గర అప్రూవల్ అయిన తర్వాత ఆ మిగతా అంతా కూడా నడుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఇది మేజర్ డౌట్. పక్కగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది 1000% పక్కగా నోటిఫికేషన్. ఎస్ఐ కానిస్టేబుల్ గతంలో 5 మార్క్స్ వరకు, హాఫ్ మార్క్ నుంచి 5 మార్క్స్ వరకు మిస్ అయిన ప్రతి ఒక్కరు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ పక్కగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దట్ మనకి నోటిఫికేషన్ ప్రజెంట్ యాజ్ అండ్ డేట్ గురించి మాట్లాడుకుంటే మనకు జూలైలో, మనకు జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాయిసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ షార్ట్ నోట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మన రెడీ చేస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించే కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ, విఆర్ఓకి సంబంధించి కానీ, ఇప్పుడు రాబోతున్నటువంటి ఏ ఎగ్జామ్కైనా తెలంగాణ అకాడమీ బుక్స్, అదేవిధంగా డిగ్రీ అకాడమిక్స్, అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ నుంచి నేను ఈ షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎంత అక్యురసీ అంటే మనకు రీసెంట్గా మీకు కొన్ని బిట్లు పెట్టాను మన టెలిగ్రామ్ ఛానల్లో, పక్కగా జాయిన్ అవ్వండి. 100% చెప్తున్నాను, మీకు జాయిన్ అవ్వండి. అందులో మీకు సుత్తి విషయాలు కానీ, మీకు ఏదో ఇంకా అదని ఇదని ఏది పెట్టాను. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ పేపర్కి వచ్చినటువంటి ఆర్టికలే కానీ, నాకు పర్సనల్గా వచ్చిన ఇన్ఫర్మేషనే కానీ అవి మాత్రమే డిస్కషన్ ఉంటుంది, అవి మాత్రమే పెడతాను నేను. సో పక్కగా మీకు 100% ఉపయోగపడుతుంది. షార్ట్ నోట్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది, క్వశ్చన్స్ ఎట్లా కవర్ అయినా మన దాంట్లో, అండ్ రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్లో కూడా మన షార్ట్ నోట్స్ నుంచి ఎలా దిగిన క్వశ్చన్స్ అనేది కూడా నేను పెట్టడం జరిగింది. ఇకపై కూడా పెడతాను, ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ పెడతాను. మీకు అంతా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. చాలామంది బుక్స్ అడుగుతూ ఉన్నారు. సో చూద్దాం, ఫైనాన్షియల్ వీలుని బట్టి నేను అవుట్ చేశాను. అయితే టోటల్గా మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ఈసారి ప్రిపరేషన్ కోసము మన కనెక్టిని షాప్ని పక్కగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఎస్ఐ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అండ్ జీపీఓకి సంబంధించి 499 1 year వ్యాలిడిటీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టోటల్ సిలబస్ కవర్ అవుతూ దగ్గర మీకు ఈ యొక్క కంటెంట్లో దీంట్లోనే 4000 వీడియోస్ పెట్టాను, 4100 వీడియోస్ పెట్టాను. అంటే ఎంత కంటెంట్ పెట్టానో మీరే చూడండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు నేను కంటెంట్ విషయంలో, ఇంక్లూడింగ్ మరి మీకు నేను మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మమతా మీడియం క్లాసెస్ కూడా పెడుతున్నాను. అదొక మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓన్లీ స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోవాలనుకుంటే 699 1 year వ్యాలిడిటీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాని ప్రకారం మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మీకు ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటున్నారు, నా షార్ట్ నోట్స్ విషయం గురించే కానీ, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గురించే కానీ, లేదన్నా మాకు డీటెయిల్గా ఈ యొక్క అంశం మీద నాకు వీడియో కావాలి, అట్లా మీరు కామెంట్స్ పెట్టినా కానీ నేను పిన్ చేస్తూ వాటిని డైరెక్ట్ వీడియో రూపంలో తీసుకొస్తాను. ఇదని మ్యాటర్. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.